ఈ జాయింట్ అందరికీ హెల్ప్ చేసేవాడు. మనుషులు నెలల తరబడి చేసే పనిని ఈ జాయింట్ క్షణంలోనే చేసేసేవాడు. అదే రాజ్యానికి చెందిన ఒక రాజు తన ఫేస్ ని నీళ్ళలో చూసుకోవడానికి ఈ జాయింట్ తో నదిలోని నీళ్ళని తెచ్చి కోటలో పెట్టమని చెప్తాడు. జాయింట్ నాటిన చెట్లన్నిటిని ఈ రాజు కట్ చేస్తూ ఉంటాడు. దాన్ని ఆపడానికి జాయింట్ తన చేతిని అడ్డం పెడితే రాజు బాణాలతో జాయింట్ పైన అటాక్ చేపిస్తాడు. దాంతో చేసేదేమీ లేక ఆ జాయింట్ ఆ ఊరిని వదిలి వెళ్లిపోతాడు. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. చెట్లన్నీ నరికేయడంతో రాజ్యమంతా ఎండిపోతుంది. తాగడానికి నీళ్లు లేక ఆ రాజ్యంలోని ప్రజలందరూ ఊరిని వదిలి వెళ్లిపోతూ ఉంటారు. రాజు వాళ్ళని ఆపడానికి ఎంత ట్రై చేసినా వాళ్ళు ఆగరు. అప్పుడే రాజుకి జాయింట్ ది కాలు గుర్తు కనిపిస్తుంది. దాంతో ఇతను ఆ కాళ్ళ గుర్తుని ఫాలో అవుతూ జాయింట్ దగ్గరికి వెళ్తాడు. జాయింట్ అడవిలో చెట్లని నాటుతూ కనిపిస్తాడు. రాజు తన కిరీటాన్ని చూపిస్తూ తనే రాజు అని చెప్పి జాయింట్ ని ఊరికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఆ రాజ్యంలో చెట్లు నాటడం స్టార్ట్ చేస్తారు. దాంతో కొద్ది రోజుల్లోనే ఆ రాజ్యం అంతా పచ్చగా మారిపోతుంది. ప్రజలు కూడా తమ రాజ్యానికి తిరిగి వచ్చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.